రాష్ట్రాల మధ్య పరుగు పందెం పెట్టారు ప్రధాని మోదీ. అలాంటి రేస్ కాదది. ఇట్స్ ఏ $1 ట్రిలియన్ రేస్. తాను పెట్టిన ఈ రేస్ లో ఏ రాష్ట్రం ఫస్ట్ వస్తుందో చూద్దామని విజిల్ ఊది స్టార్ట్ చేశారు. నిజానికి ఈ టార్గెట్ పెట్టింది 22 ఎన్డీఏ రాష్ట్రాలకు. బట్ యాదృచ్ఛికంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేది తెలంగాణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. $1 ట్రిలియన్, కోట్లలో చెప్పాలంటే 95 లక్షల కోట్ల రూపాయలు. మన దేశ బడ్జెట్టే అటు ఇటుగా 50 లక్షల కోట్ల రూపాయలు. అలాంటిది ప్రతి ఒక్క రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు ప్రధాని మోదీ. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లైన సందర్భంగా ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇక సమావేశం ముగుస్తుందనగా ఆ 22 రాష్ట్రాల మధ్య ప్రధాని మోదీ ఓ రేస్ పెట్టారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం అయితే మొట్టమొదటిగా $1 ట్రిలియన్ ఎకానమీని అందుకుంటుందో చూద్దాం అంటూ ఆ టార్గెట్ పెట్టారు ప్రధాని మోదీ. हमें हर राज्य, हर शहर, हर गांव को जोड़ना है. अब समय आ गया है कि राज्यों के बीच नई प्रकार की तंदुरुस्त स्पर्धा, स्वस्थ स्पर्धा हो. स्पर्धा इस बात की हो कि कौन सा राज्य सबसे तेजी से $1 ट्रिलियन इकोनॉमी बनता है. स्पर्धा इस बात की हो कि कौन सा शहर इनोवेशन का सबसे बड़ा केंद्र बनता है. स्पर्धा इस बात की हो कि कौन सा क्षेत्र रोजगार सृजन में सबसे आगे निकलता है. भारत की प्रगति राज्यों की ऐसी प्रगति से ही होने वाली है. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి గురించి మాత్రమే ఆలోచించాలన్నారు. అన్ని రాష్ట్రాలు పోటీతత్వంతో కలిసికట్టుగా సాగాలన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు సీఎం చంద్రబాబు సైతం అందరూ కలిసి పనిచేస్తే రాబోయే రోజుల్లో భారత్ నెంబర్ 1 ఎకానమీగా మారుతుందన్నారు. We are working as a team. As on today, 4th largest economy. We are aiming number 1 economy in the near future. Everything is possible. మోదీ నిర్దేశించిన $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ ను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎప్పుడో నిర్దేశించుకున్నాయి. ఉదాహరణకు 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమంటూ ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఏపీ జీడీపీ 210 నుంచి $220 బిలియన్. అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2027-28 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ బెంచ్ మార్క్ చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర జీడీపీ 500 నుంచి $550 బిలియన్. తమిళనాడు కూడా $1 ట్రిలియన్ ఎకానమీపై ఫోకస్ పెట్టింది. 2030 నాటికి సాధించాలని తమిళనాడు టార్గెట్. మహారాష్ట్ర తర్వాత జీడీపీలో నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నది కూడా తమిళనాడే. 2028-29 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా మారాలని ఉత్తరప్రదేశ్, 2032 నాటికి ఆ టార్గెట్ అందుకోవాలని కర్ణాటక, 2030కి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని గుజరాత్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఓవైపు ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు $1 ట్రిలియన్ ఎకానమీ అనే టార్గెట్ ను ప్రధాని మోదీ ఫిక్స్ చేస్తే ఇటు సీఎం రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ అన్నట్టుగా ఓ టార్గెట్ ప్రకటించారు. ఈ నగరాన్ని 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్ తోని, సింగపూర్ తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. ఎలాగో 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి అదే 2034 నాటికి ఒక్క ఫ్యూచర్ సిటీనే $1 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనే టార్గెట్ ను పెట్టుకున్నారు.